అద్భుతంగా ఉందండి. మేము ఇలాగా 4వ వార్డు అనగానే మా మిత్రులతో, మా జన సైనికులతో మొదలెట్టుకుంటే విపరీతమైన మహిళలు కానీ, యువకు కానీ విపరీతంగా మా జనసేన పార్టీ ఆకర్షితులే. ప్రతి ఒక్కరు కూడా మేము వెళ్ళి చెప్పి కంటే వాళ్ళే ముందుగా అన్నారు గాజు గ్లాస్కి మేము ఓటు వేస్తామని. ఆల్రెడీ అంటే ఈ వార్డులో ఉన్న ప్రజలు మ్యాక్సిమం అందరూ కూడా గాజు గ్లాస్ వేయడానికి నిర్ణయించుకున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరూ కలిసి కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం అని చేసి మన అమరావతిలో మన జెండా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జనసేన జెండా ఎగరేస్తారండి. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో అసలు మా మేనిఫెస్టో మెయిన్ అండి. చిన్న చిన్న చిల్లర దుకాణాలకి వెళ్తున్నాం, వాళ్ళు ఒకటే అన్నారు, వాళ్ళు అవునండి మాకు 5,000 ఇస్తారు వడ్డీ లేని రుణం అని. వాళ్ళు అంటే జనం ఎంత ఎడ్యుకేటెడ్గా ఉన్నారు చూడండి. చిల్లర వ్యాపారస్తులు కూడా మా పార్టీ 100% వెళ్ళిందండి. ఎందుకంటే చిల్లర వ్యాపారస్తులు పెద్ద చదువుకొని ఉండరు. వాళ్ళే చెప్తున్నారు మీ నాయకుడు వస్తే మాకు 5,000 ఇస్తారంట కదా బాబు అంటే. నిజంగా మాకు చాలా ఆనందంగా, అసలు మేనిఫెస్టో ఇంత స్పీడ్గా వెళ్తుందంటే మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వల్ల ఎంత నమ్మకం ఉందో చూడండి. మ్యాక్సిమం ఇప్పటి వరకు ఆల్రెడీ నేను మొదటి నుంచి అన్ని వార్డులు తిరిగాను. సుమారు అన్ని వార్డులు కవర్ అయ్యాయి. మళ్ళీ ఇది రిపీట్ అవుతూనే ఉందండి. అలాగా 9వ తారీఖు వరకు ప్రచారం సాగుతూనే ఉంటుందండి. రాజమండ్రి సిటీలో ఖచ్చితంగా మా జనసేన విజయ సంకేతం ఎగరేస్తుందండి. మా జెండాయే ఎగురుతుంది ఖచ్చితంగా. అందరికన్నా యూత్, మహిళలు అందరూ మాకే సపోర్ట్గా ఉన్నారు. మీరు ఎటు చూసినా సరే యూత్, మహిళలు ఏ పార్టీలోని లేనంత విధంగా, ఏ పార్టీలోనే పాల్గొన్నంత ఉత్సాహంగా మహిళలందరూ మా పార్టీలోనే పాల్గొంటున్నారు. ఎక్కడ చూసినా అందరూ పెయిడ్ గెస్ట్లే తప్ప మాకులాగా స్వచ్ఛందంగా వచ్చి జనసేనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఏ పార్టీలోని లేరు. మీరు సోషల్ మీడియాని కూడా ఫాలో అవ్వండి. యూత్ అనే కాదండి, పెద్దవాళ్ళే కాదండి, ఇప్పుడు దాకా మనకి 2 పార్టీలు మనకంటూ చేసింది ఏదీ లేదు. ఇప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 25 కేజీల బియ్యం కాదు, 25 ఏళ్ల భవిష్యత్తు మీకు మేము ఇస్తాము. ఇక్కడ మీకు 25 ఏళ్ళ భవిష్యత్తు కోసం మీకోసం మేము వచ్చాం. 25 ఏళ్ళ భవిష్యత్తు కోసం వచ్చాం. సో మా కోసం పోరాడతారు. మేము కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారండి? నాది ఫస్ట్ ఓటు మా పవన్ కళ్యాణ్కే వేస్తాను. నెక్స్ట్ మా యూత్ అందరి చేత మేము ఖచ్చితంగా జనసేన అద్భుతంగా ఉందని మేనిఫెస్టో తోటి ప్రజలందరూ కూడా జనసేన వైపు ఆకర్షితులు అవుతున్నారండి. ఈరోజు ప్రతి ఒక్క మహిళ ఏంటి, యూత్ ఏంటి, మార్పు కోరుకుంటున్నారండి. అదే మార్పు రావాలంటే పవన్ కళ్యాణ్ రావాలి, పవన్ కళ్యాణ్తో మాత్రమే మార్పు సాధ్యమని చెప్పి అందరూ దృఢంగా నిశ్చయించుకున్నారండి. ఈరోజు అందరూ కూడా మాకంటే ముందే మేము వెళ్తుంటే మాకంటే ముందే మేము మన గుర్తు గాజు గ్లాసు, మన ఓటు జనసేనకి అని చెప్పి ప్రజలందరూ ఎంతో గట్టిగా నమ్మకంగా చెప్తున్నారండి. అదేవిధంగా మేము కూడా ప్రతి వార్డుకి వెళ్తున్నాం, ప్రతి ఒక్కరిని కూడా తెలియజేస్తున్నాం మా పార్టీ కోసం. ప్రజలందరూ కూడా మహిళలు ముందుగా ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా ఇవ్వనంత విలువ మాకు మహిళలకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారండి. సో మేము అందరం కూడా మా పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాము. మా ఓటు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈ సంవత్సరం ఎలాగన్నా సరే పవన్ కళ్యాణ్ సీఎం చేసుకొని తీరుతామని అందరూ దృఢంగా నిశ్చయించుకున్నారండి. రాజమండ్రి సిటీ అయితే అద్భుతంగా ఉంది. ఈస్ట్ గోదావరి ఎప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఇక్కడ. అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానంతో కూడా ఉన్నారు ఇక్కడ. జనసేన పార్టీ మీద చాలా మొగ్గు చూపుతున్నారండి. ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు కాబట్టి ప్రత్యేకంగా జనసేన పార్టీ వల్ల మాత్రమే మార్పు వస్తుంది అని అందరూ కూడా గట్టిగా నమ్ముతున్నారు. ఈస్ట్ గోదావరి జిల్లా గ్యారంటీగా జనసేన అండి. పోటీ చేస్తున్నారు శ్రీ అత్తి సత్యనారాయణ గారికి. ఆయన ఒక మంచి మానవత్వం గల మనిషి అండి. పిలవగానే పలికే మనిషి. 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాను. ఇప్పటి నుంచి కాదండి, జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఆయన ప్రజల్లోనే ఉన్నారు. అందువల్ల ప్రజలందరూ కూడా ఆయనకే మొగ్గు చూపుతున్నారండి. ఇంత మంచి మనిషికి కాకపోతే ఎవరికి ఓటేస్తామని చెప్పేసి ఆయన కంపల్సరీ ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించి తీరుతామని చెప్తున్నారండి. రాజమండ్రి అసెంబ్లీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన అత్తి సత్యనారాయణ ఆయన కూడా మేము ప్రచారంలోని వీర మహిళలుగా మేము ఆయన వెంట తిరగడం జరిగింది. మేము వెళ్ళిన ప్రతి చోట కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మేనిఫెస్టో పెట్టారో మహిళలకి ఉచిత గ్యాస్, అలాగే రేషన్ బదులుగా 2,500 నుంచి 3,500 వరకు కుటుంబాన్ని బట్టి వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. దానికి చాలా ఆదరణ మాకు చూపిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మేము జనసేన పార్టీకే ఓటేస్తామని చెప్తున్నారు. అత్తి సత్యనారాయణ గారు కూడా కంపల్సరీగా అధిక మెజారిటీతో గెలవడం అది తథ్యం అండి, ఖాయం. For more updates, please subscribe 99 TV Telugu.